నమస్కారం రాకీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అర్ధరాత్రి బైక్ రేసింగ్లు, స్టంట్లపై పోలీసులు సీరియస్, సేకరిస్తున్న సీసీ ఫుటేజ్. నగరికలలో గ్యాస్ కొరత, ఖాళీ సిలిండర్లతో హైవేపై నిరసన. ఇసప్పాలం అమ్మవారి హుండీ లెక్కింపు, ఆదాయం 11,01,000. నరసరావుపేట కలెక్టర్ కార్యాలయంలో ప్రముఖ సామాజిక సంస్కర్త శెట్టి బలిజ సంఘ వ్యవస్థాపకులు దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి వేడుకలను సోమవారం కలెక్టరేట్లో ఘనంగా జరిగాయి. జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా దొమ్మేటి వెంకటరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సమాజంలోని వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం, సామాజిక సమానత్వం కోసం వెంకటరెడ్డి చేసిన అలుపెరగని పోరాటం చిరస్మరణీయమని కొనియాడారు. ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరూ వెనుకబడిన వర్గాల అభివృద్ధికి, సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. కార్యాలయాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించమని గవర్నమెంట్ నుంచి ఆదేశాలు అంది ఉన్నాయి. అందులో భాగంగానే కలెక్టర్ గారి ద్వారా మీ అందరికీ కూడా తెలియజేస్తాం. పల్నాడు జిల్లా నరసరావుపేటలో అర్ధరాత్రి యువకుల బైక్ రేసింగ్లు, స్టంట్లపై ఎస్పీ సీరియస్ అయ్యారు. బైక్ స్టంట్ చేస్తూ ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగిస్తున్న కొందరు ఆకతాయిలు యువకుల ఆచూకీ కోసం ప్రత్యేక బృందాన్ని పోలీసులు ఏర్పాటు చేశారు. ఇటీవల ప్రధాన రహదారుల వెంట అత్యంత ప్రమాదకరమైన స్టంట్లు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. సీసీటీవీ కెమెరాల ద్వారా యువకులను గుర్తిస్తున్నారు. ఇప్పటికే కొందరు యువకులను అదుపులోకి తీసుకుని వారి తల్లిదండ్రులను పిలిచి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. బైక్ రేసింగ్లు, స్టంట్లు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డిఎస్పీ హనుమంతరావు తెలిపారు. ఇది నిన్న మొన్నట్లో మేము కూడా సోషల్ మీడియాలో చూసాము. ఇన్ఫర్మేషన్ అయితే లేదు, కానీ పిల్లలు మాత్రం బైక్ రైడ్లు చేసినట్టుగా సోషల్ మీడియాలో చూసాము. ముఖ్యంగా నర్సాపేట ఎస్ఆర్కేడి జంక్షను, అలాగే పులపాడు జంక్షను, అలాగే చిలకలూరుపేట కొత్త బైపాస్లో కూడా చేసినట్టు తెలుస్తుంది. ఆ వ్యూ చూస్తే ముఖ్యంగా మోను అనే వ్యక్తి అతను స్టంట్ చేయడం అలవాటులాగా ఉంది అతనికి. ఇంతకుముందు కూడా చూస్తే అతని ప్రొఫైల్ ఓపెన్ చేస్తే మొత్తం కనిపిస్తూ ఉన్నాయి. ఆ కుర్రాడే వీళ్ళందరినీ మోటివేట్ చేసి తీసుకెళ్ళినట్టుగా తెలుస్తుంది. సో అతి త్వరలో పిల్లల్ని అందరూ చిన్నపిల్లలు, మైనారిటీ తీరిన పిల్లలు ఉన్నారు ఇందులో చాలామంది, అందరిని పిలిపించి వాళ్ళ తల్లిదండ్రులు కూడా పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి ఇక ముందు జరగకుండా ఉండేదానికి మొత్తం ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేను మీడియా ద్వారా తెలియజేస్తున్నాను తల్లిదండ్రులందరికీ కూడా, దయచేసి పిల్లలు ఏం చేస్తున్నారు చూడండి ఒకసారి. కాలేజీల్లో కూడా ఇలాగే గంజాయికి అలవాటు పడుతున్నారు. పట్టించుకోకపోతే గంజాయిలు అలవాటు పడతారు. గంజాయి అలవాటు పడితే పిల్లోడు మనకి దక్కడు. సో ఆ యాంగిల్లో కూడా మీరు చూడండి. అలాగే మీరు బైక్ ఇవ్వద్దు, అసలు బైక్ ఇచ్చే పని అయితే బైక్తో పాటు ఖచ్చితంగా హెల్మెట్ ఇవ్వండి. హెల్మెట్ ఇవ్వకుండా మీరు ఆ విధంగా రైళ్లు చేపిస్తూ ఉంటే అక్కడ పడితే అది అతనితో పాటు అవతల వాళ్ళకు కూడా ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి తల్లిదండ్రులు గమనించాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని ఆయా మండలాల నుంచి వివిధ రకాల సమస్యలతో వచ్చిన అర్జీదారుల నుండి జిల్లా కలెక్టర్ అర్జీలను స్వీకరించారు. జిల్లా కలెక్టర్తో పాటు అర్జీలను స్వీకరించే కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి, ఆయా శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి 109 అర్జీలను జిల్లా కలెక్టర్ స్వీకరించడం జరిగిందని తెలిపారు. సత్తెనపల్లిలో ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ కార్యాలయంలో కన్నా రంగయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ నివారణ వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. క్యాన్సర్ నివారణపై వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ప్రారంభించారు.
పల్నాడు జిల్లా నరసరావుపేట కలెక్టరేట్లో రెడ్ క్రాస్ సొసైటీ వినూత్న ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో గ్రామీణ పేదల చెంతకే వైద్య సేవా కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 8.40 కోట్లతో మీ ఇంటికి మీ డాక్టర్ మొబైల్ మెడికల్ యూనిట్ జెండా ఊపి జిల్లా కలెక్టర్ శుక్లా ప్రారంభించారు. మండలంలోని 17 గ్రామాల్లో 3 నెలల పాటు వైద్య సేవలు కొనసాగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ శేషగిరిరావు మరియు రెడ్ క్రాస్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మీ ఇంటికి మీ డాక్టర్ అనేటువంటి స్కీమ్ని మనం ఇక్కడ మొబైల్ మెడికల్ యూనిట్ ద్వారా ఇనాగ్రేట్ చేసుకుంటా ఉన్నాం. ఈ స్కీమ్ రావడానికి ముఖ్య కారకులైనటువంటి గౌరవ కలెక్టర్ మేడం గారికి, అలాగే పల్నాడు జిల్లాకి ఈ స్కీమ్ని ఇచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ రెడ్ క్రాస్ బ్రాంచ్ వారికి పల్నాడు రెడ్ క్రాస్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎక్కడైతే వెనుకబడినటువంటి ప్రాంతాలు ఉన్నాయో, మెడికల్గా కవర్ కానటువంటి కాలనీలు, అటువంటి ఇంటీరియర్ ఎక్కడైతే ఉన్నాయో ఆ విలేజెస్ అన్నిట్లో కూడా, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ పాపులేషన్ ఉన్నటువంటి కాలనీలు అన్నిట్లో కూడా డాక్టరే వాళ్ళ సిబ్బందితోటి అక్కడ స్వయంగా వెళ్ళి అక్కడ మాతా శిశు మరణాలను తగ్గించాలి. అలాగే 0 నుంచి 6 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలకి కంపల్సరీగా టీకాలు వేయాలి. అలాగే 60 సంవత్సరాలు పైబడి క్రానికల్ డిసీజెస్ తోటి ఇబ్బంది పడుతున్నటువంటి సీనియర్ సిటిజన్స్ అందరికీ కూడా మెడిసిన్స్ అందించాలనేటువంటి ఒక సంకల్పంతో ఏపీ రెడ్ క్రాస్ వారు మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఒక 7 జిల్లాల్లోనే ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. ఇది రూరల్ ఎలక్ట్రికల్ కార్పొరేషన్ REC న్యూఢిల్లీ వారి సహాయ సహకారాలతోటి, వాళ్ళ CSR ఫండింగ్ తోటి నడుస్తున్నటువంటి స్కీమ్ అన్నమాట. ఈ పల్నాడు రెడ్ క్రాస్ అనేది కూడా ఎప్పుడూ కూడా వినూత్నమైనటువంటి కార్యక్రమాలు చేయటంలో ముందుంటుంది. మీ అందరి సహాయ సహకారాలతోటి పేదవాడికి వైద్యాన్ని డెఫినెట్గా అందిస్తాము. అలా పేదవాడికి వైద్యాన్ని అందించడంలో పల్నాడు రెడ్ క్రాస్ అనేది ఎప్పుడూ కూడా ముందుంటుందని మీ అందరికీ తెలియజేస్తూ ధన్యవాదాలు. నరసరావుపేట పట్టణంలో సత్తెనపల్లి రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో 27వ తేదీ శుక్రవారం శ్రీరామనవమి పర్వదిన సందర్భంగా శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని ఆలయ ధర్మకర్త వేముల శంకర్ నారాయణ శ్రీమతి నాగమల్లేశ్వరి తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం 108 మంది దంపతులచే జరపబడినని తెలిపారు. పల్నాడు జిల్లా నరసరావుపేట బరంపేట సత్తనపల్లి రోడ్లోని వేంచేసి ఉన్న శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం ముందు ఈ నెల 27/3/2026 అనగా శుక్రవారం శ్రీరామనవమి కళ్యాణం ఎంతో వైభవంగా 8 సంవత్సరాల నుంచి చేయుచున్నాము. ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆలయం ప్రత్యేకత 108 మంది దంపతులను కళ్యాణంలో కూర్చోబెట్టుట, వారికి దీక్ష పట్టు వస్త్రం ఉచితంగా ఇవ్వటము, 108 మంది దంపతులచే కళ్యాణం జరిపించుట ఇక్కడ ఈ ఆలయం నందు ప్రత్యేకత. ఈ యొక్క కార్యక్రమాన్ని మా తల్లిదండ్రులు యొక్క కోరిక మేరకు చేయుచున్నాము. ఈ కార్యక్రమానికి కలెక్టర్ గారు, ఎస్పీ గారు, అలానే MP గారు, MLA గారు, వివిధమైనటువంటి ప్రముఖులు అందరూ చేయుచున్నారు. అలానే ప్రజలు ఈ యొక్క సీతారామచంద్ర స్వామి కళ్యాణ వేడుకల్లో పాల్గొని స్వామివారిని కనులారా వీక్షించి స్వామివారి తీర్థప్రసాదం స్వీకరించి స్వామివారి అన్నప్రసాదం తీసుకొని వెళ్ళవలసిన మనవి. ఇట్లు సీతారామచంద్ర స్వామి దేవస్థానం ఆలయ ధర్మకర్త వేముల శంకర్ నారాయణ. నగరికలలో గ్యాస్ వినియోగదారులు సోమవారం ఉదయం హైవే రోడ్డుపై ఖాళీ సిలిండర్లతో నిరసనకు దిగారు. గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రంగా ఉందని, ఆన్లైన్ బుకింగ్ కావటం లేదని, ప్రభుత్వం వారు తెలిపిన గడువు పూర్తయినా బుకింగ్ కావటం లేదని వారు వాపోయారు. ఈ ధర్నాతో హైవే రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఇప్పటికైనా బుకింగ్ అయ్యేలా తగు చర్యలు తీసుకోవాలని, సిలిండర్ల సరఫరాను క్రమబద్ధీకరించారని బాధితులు డిమాండ్ చేశారు. నరసరావుపేట మండలం ఇసప్పాలెంలో వేంచేసి ఉన్న మహంకాళి అమ్మవారి హుండీని ఆలయ అధికారులు, కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, సేవకుల సమక్షంలో లెక్కించారు. హుండీ ఆదాయం అన్నదానానికి మొత్తం 11,01,000 వచ్చినట్లు ఆలయ అధికారిని తెలిపారు. ఓం శ్రీ కాళీమాతాయ నమః. ఇసుప్పాలెం గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ మహంకాళి అమ్మవారి దేవస్థానంలో ఈరోజు హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగినది. ఈ కార్యక్రమంలో సేవా బృందం, ధర్మకర్తల మండలి సభ్యుల వారు, గ్రామస్తులు,
ఆలయ సిబ్బంది అందరూ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సూపర్వైజర్గా ముప్పాల గ్రూప్ దేవస్థానంలో కార్యనిర్వహణాధికారి శ్రీ బండి శ్రీనివాస్ గారు వచ్చి ఉన్నారు. ఈ లెక్కింపు భాగంలో అమ్మవారి జెండల హుండీ ఆదాయం 7,60,228 రూపాయలు వచ్చి ఉన్నది. అన్నదానం హుండీ ఆదాయము 3,40,792 రూపాయలు. వెరసి మొత్తం 11,01,020 రూపాయలు వచ్చి ఉన్నది. ఇది గత 3 నెలలుగా అమ్మవారి హుండీలో నుంచి వచ్చిన ఆదాయం. నరసరావుపేట స్థానిక గడియార స్తంభం ఉన్న అంజుమాన్ కాంప్లెక్స్ నందు కమిటీ సభ్యులు మీడియా సమావేశం నిర్వహించారు. గతంలో 56 లక్షలు వసూలు చేసి ఒక్కరికైనా షాపులు ఇవ్వలేదని తెలుపుతూ మీడియాతో మాట్లాడారు. గౌరవ మాజీ శాసనసభ్యులైనటువంటి గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారి నిన్న అంజుమన్ కాంప్లెక్స్ దగ్గరకు వచ్చి కొన్ని వ్యాఖ్యలు చేయటం, తద్వారా చదలవాడ అరవింద్ బాబు గారి మీద పలు ఆరోపణలు చేయడం జరిగింది. గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు గత 5 సంవత్సరాలు గాఢ నిద్రలో ఉండి ఈ మధ్య కాలంలోనే ప్రజలు వాళ్ళ బట్టలు ఇప్పి రోడ్డు మీద నిలబెట్టారు కాబట్టి, ఓడించారు కాబట్టి ముస్లింల యొక్క పాత్ర లేకపోతే నేను ఇక్కడ గెలవలేను, గత 5 సంవత్సరాలు నేను ముస్లింలు పట్టించకుండా తిరిగాను, ఈరోజు ముస్లింల మీద ప్రేమ ఒలకపోస్తే నెక్స్ట్ ఎలక్షన్లో అయినా గెలిపిస్తారనే ఉద్దేశంతో గౌరవ మాజీ శాసనసభ్యులైన శ్రీనివాస్ రెడ్డి గారు ఈరోజు ఇక్కడ అంజుమన్ కాంప్లెక్స్ దగ్గరకు వచ్చి పలు ఆరోపణలు చేయడం జరిగింది. నేను ఒకటే అడుగుతున్నాను, గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు, మీరు అధికారంలో ఉన్నప్పుడు 2021లో శంకుస్థాపన 4,85,00,000 రూపాయలు పెట్టి ఇక్కడ 140 షాపులు నిర్మిస్తానని చెప్పి మాటిచ్చింది మీరు కాదా? శంకుస్థాపన చేసింది మీరు కాదా? ఆ రోజు ఏ విధంగా మీరు శంకుస్థాపన చేశారు? ఆ రోజు పర్మిషన్ లేకుండా, ఆ రోజు కొంతమంది వస్తే పర్మిషన్ లేకుండా, మున్సిపాలిటీ పర్మిషన్ లేకుండా కడుతున్నారని చెప్పి ఆ రోజు కోర్టుకి వెళ్తే తర్వాత పర్మిషన్ మీరు తెచ్చింది ఎప్పుడు? ఇవాళ ప్రజానీకానికి తెలియాల్సిన అవసరం ఉంది గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు. ముస్లిం మైనారిటీ అభివృద్ధి కొరకు పాటుపడుతున్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ముస్లిం సోదరుల అభ్యున్నతి కోసం రాష్ట్ర వక్ఫ్ బోర్డు ఆస్తుల పరిరక్షణకు, అభివృద్ధికి వారు ఎంతో కృషి చేస్తున్నారు. వారి ఆదేశానుసారమే గత కొన్ని సంవత్సరాలుగా నిలిచిపోయి ఉన్న నర్సరావుపేట నడిబొడ్డులో ఉన్న జామియా మసీదు వెనుక గల అంజుమన్ షాపింగ్ కాంప్లెక్స్ గత కొన్ని సంవత్సరాలుగా నిలిచిపోయి ఉంది. నర్సరావుపేట ముస్లిం సోదరుల అభివృద్ధి కొరకు మరియు మైనారిటీ సోదరుల అభివృద్ధి కొరకు పాటుపడుతున్న మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారి ఆదేశానుసారం వారి సారథ్యంలోనే ఎంతో కాలంగా నిలిచిపోయిన అంజుమన్ షాపింగ్ కాంప్లెక్స్కు సంబంధించిన 72 షాపులు మరియు 2018లో గత తెలుగుదేశం హయాంలో షాపులు నిర్మాణం చేద్దామని 2018లోనే అప్పటి గౌరవ సభాపతి డాక్టర్ కోడెల శివప్రసాద్ గారి ఆధ్వర్యంలో 3,40,00,000 రూపాయలు దీనికి శాంక్షన్ చేయడం జరిగింది షాపింగ్ కాంప్లెక్స్ కొరకు. పీజీ మొదటి సెమిస్టర్ ఫలితాల వాగ్దేవి డిగ్రీ కాలేజ్ వారు విడుదల చేశారు. 2025-2026 విద్యా సంవత్సరానికి సంబంధించిన పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులు MBA మరియు MCA మొదటి సెమిస్టర్ ఫలితాలు మార్చి 23న విడుదల చేయడం జరిగింది. ఈ ఫలితాలలో 86.5% ఉత్తీర్ణత శాతం సాధించారని ప్రిన్సిపల్ కె రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. ఇటువంటి మంచి ఫలితాలు సాధించిన విద్యార్థులను కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ రాయల్ శ్రీనివాసరావుతో పాటు యాజమాన్యం సిబ్బంది అభినందించారు. ఈరోజు MBA MCA ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ని వాగ్దేవి డిగ్రీ కాలేజ్ అటానమస్లో రిజల్ట్స్ని అనౌన్స్ చేయడం జరుగుతుంది. మరి విద్యార్థులు చక్కగా ఎగ్జామ్ రాసి హైయెస్ట్ మార్క్స్లో మరి కల్పవల్లి మానస 85.4% తెచ్చుకొని మరి ఫస్ట్ సాధించడం జరిగింది. అలానే మిగతా పిల్లలు కూడా మంచి పర్సంటేజ్ తెచ్చుకున్నారు. వీరందరిలో కూడా ప్రధాన కారణం పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి పీజీ కూడా అటానమస్లో ఉన్నటువంటి ఏకైక కాలేజ్ ఏదైనా ఉందంటే అది ఒక వాగ్దేవి డిగ్రీ కాలేజ్ అనేది మీ అందరికీ మరొకసారి తెలియజేస్తున్నాం. ఎందుకంటే విద్యార్థులు కాలేజీకి రావడం, అలానే ఎగ్జామ్స్ ఇన్ టైంలో కూడా అన్నీ కూడా నిర్వహించడానికి అటానమస్ అనేది చాలా ఇదిగా ఉంది మాకు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అర్ధరాత్రి బైక్ రేసింగ్లు, స్టంట్లపై పోలీసులు సీరియస్, సేకరిస్తున్న సీసీ ఫుటేజ్. నగరికలలో గ్యాస్ కొరత, ఖాళీ సిలిండర్లతో హైవేపై నిరసన.
ఇసప్పాలం అమ్మవారి హుండీ లెక్కింపు ఆదాయం 11,01,000. వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.